నమస్తే. నేను మీ గంటా మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావం. సంస్కర్త సమాజానికి దేవత, సంస్కర్త సమాజానికి దేవత, కుటుంబానికి కన్నీటి కథ. ఈ 4 పంక్తుల కవితాంతరార్థాన్ని అర్థం చేసుకుందామా? మీరు ఒక సినిమా పాట వినే ఉంటారు. నిండుగా పారే నది తన నీటిని తానే త్రాగదు, పరుల కోసం బ్రతికే మనిషి, పరుల కోసం బ్రతికే మనిషి తన బాగు తానే కోరడు, తన బాగు తానే కోరడు. ఒక సంస్కర్త అయినవాడు, ఒక నిండుగా ప్రవహించే నది తన నీరు తాను ఎట్లా త్రాగదో, సమాజం కోసం, సంఘం కోసం తాపత్రయం పడే మనిషి, సంఘం కోసం కృషి చేసే మనిషి, పోరాడే మనిషి తన కుటుంబం కోసం, తన బాగు కోసం ఎప్పుడూ ఆలోచించడు అని దీని భావం. అయితే నిజంగా ఆ సంస్కర్త సమాజానికి దేవతలా మారతాడు, నిజమే. కానీ కుటుంబానికి ఎలా ఉంటాడు? ఒక కన్నీటి కథలా ఉంటాడు. అందుకే కుటుంబానికి కథ అన్నారు. ఒక గౌతమ బుద్ధుడు యశోధనను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతను సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. సమాజానికి ఒక సంస్కర్తగా, ఒక దేవతగా మారాడు. కానీ యశోధర పరిస్థితి ఏమిటి? అతని సతీమణి ధర్మపత్ని యశోధర పరిస్థితి ఏమిటి? ఆయన కుటుంబం పరిస్థితి ఏంటి? ఆయన కొడుకు రాహులుడి పరిస్థితి ఏంటి? వాళ్ళది కన్నీటి కథే కదా. ఒక మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం పోరాడాడు. కానీ ఒక కస్తూరిబా ఎంత త్యాగం ఉంది. మహాత్మా గాంధీ పోరాటం చేశాడు, అతను సమాజానికి దేవతగా మారాడు. కానీ అతన్ని మనం త్యాగధనుడని కొలుస్తున్నామే తప్ప ఒక కస్తూరిబా గాంధీ త్యాగాన్ని, ఒక యశోధర త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నామా? కాబట్టి ఒక త్యాగాల వెనక, ఒక మెహర్బానీ వెనక ఒక కుర్బానీ ఉంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలని తెలియజేస్తూ ధన్యవాదాలు.